శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈ రోజున లలితా సహస్రనామ స్తోత్రంలో చెప్పినటువంటి 30వ శ్లోకానికి అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత. భండాసురుడితో లలితాదేవి యుద్ధం చేస్తున్నప్పుడు ఈ భండాసురుడు అనేక విధాలైనటువంటి యుద్ధ తంత్రాలని ప్రదర్శిస్తున్నాడు. పెద్ద పెద్ద బండరాళ్ళ మీద యంత్రాలు లిఖించి వాటిల్ని లలితా సైన్యం మీద విసురుతున్నాడు. ఆ యంత్రం ఎక్కడ పడితే అక్కడ అగ్ని ప్రజ్వలిల్లుతోంది. ఇదంతా చూసినటువంటి లలితాదేవి ఏమి చెయ్యాలి అని అడిగినట్టుగా కామేశ్వరుని యొక్క ముఖంలోకి ఒక్కసారి చూసిందిట. ఈ కామేశ్వరులు ఒకరిని ఒకరు చూసుకున్నప్పుడు ఆ దృష్టిలో నుంచి ఆ దృష్టి యొక్క కలయిక నుంచి ఒక గణపతి ఉత్పన్నమయ్యాడు. ఆ గణపతినే మనం దృష్టి గణపతి అని కూడా అంటూ ఉంటాం. అలా వచ్చినటువంటి గణపతి అప్పటికప్పుడు పెరిగి పెద్దవాడై యుద్ధ సన్నద్ధుడై యుద్ధంలోకి వచ్చి బండాసురుడు రచించి వేసినటువంటి యంత్రాలన్నింటినీ కూడా విఘ్నం చేస్తున్నట్ట. యంత్రం అంటే జొమెట్రికల్గా రాసేటువంటి ఒక సాంకేతిక శబ్దం. మంత్రం, యంత్రం, తంత్రం ఇలా 3 రకాలుగా ఉంటాయి. మంత్రం శబ్ద రూపంలో ఉంటుంది, యంత్రం జొమెట్రికల్ ఫిగర్ లాగా ఉంటుంది. అలాంటి ఈ యంత్రాలన్నింటినీ కూడా ఈ గణపతి ఉద్భవించినటువంటి గణపతి విఘ్నం చేశాట. కాబట్టి మనకి నిత్య జీవితంలో ఏవైనా పెద్ద పెద్ద ఆటంకాలు ఏర్పడినప్పుడు ఈ శ్లోకాన్ని ఉపాసన చేసినట్టయితే ఆ విఘ్నాలన్నీ తొలగిపోతూ ఉంటాయి. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ నిర్భగ్న విఘ్న యంత్ర ప్రహర్షిత. ఈ శ్లోకాన్ని ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు ఉపాసన చేస్తే మన కార్యక్రమంలో వచ్చేటువంటి ఉత్పన్నమైనటువంటి విఘ్నాలు తొలగుతూ ఉంటాయి. ఈ మహామంత్రాన్ని ఎవరైతే ఇలా మహామంత్రాన్ని ఉపాసించడం చేత విఘ్నాలు తొలగిపోతాయని చెప్పారు. ఇలా లలితాదేవి యుద్ధంలో సహాయపడినటువంటి గణపతిని చూసి అమ్మ సంతసించి ఎక్కడ ఏ కార్యక్రమం మొదలైనా మొదటిగా ఈ గణపతిని పూజించాలి అన్నటువంటి పూజనీయ స్థానాన్ని విఘ్నేశ్వరుడికి ప్రసాదించింది అని చెప్పబడుతోంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ.